హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ చైనా 3 1992లో వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఉంది, కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ఇది వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ చైనా మూవీస్లో థర్డ్ మూవీ. ఆల్రెడీ 4 మూవీస్ అయితే వచ్చాయి. ఫస్ట్ మూవీ నేనైతే చూసా, చాలా బాగుంటుంది. హీరో కూడా మనకు తెలుసు కదా, జెట్ లీ, లెజెండరీ యాక్టర్. ఇతని మూవీస్ ఎన్నో చూసాం, ఆ మెమరీస్ మనకి గుర్తుండే ఉంటాయి. మూవీ రన్ టైం 1 hour 50 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా సీన్స్ అనేవి ఏమీ ఉండవు. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది, ఫైట్స్, యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఎన్నో ఇస్తాం కూడా, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ముందుగా ప్లాట్ ఏంటంటే, బీజింగ్ చక్రవర్తి లయన్ డ్యాన్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీని ప్రకటిస్తారు. ఈ పోటీలో పాల్గొనడానికి చైనా నలుమూలల నుండి లయన్ డాన్సర్స్ అయితే వస్తారు. మన హీరో కూడా, అదే జెట్ లీ కూడా వస్తారు తన శిష్యులతో. అక్కడే మనోడు కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటాడు. ఒక హత్య కుట్రను ఆపడానికి అయితే ట్రై చేస్తారు. అసలు ఎవరిని చంపాలి అనుకుంటున్నారు, హీరో తన శిష్యులతో కలిసి దాన్ని ఆపాడా లేదా, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ చూశాక నాకైతే యాక్షన్ వైజ్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ భయ్యా, బట్ ఓవరాల్ వన్ టైం వాచబుల్. నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ మూవీయే కాదు, ఏ సీక్వెల్ కూడా ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వలేదు. మరి మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ లేవా అంటే ఉన్నాయి, బట్ నాకైతే అంతేమనిపించలేదు. ఆ క్లైమాక్స్ లైన్ డ్యాన్స్తో ఫైట్ ఉంటుంది, అది బాగుంది. మంచి స్టోరీ ఉంది, బట్ జెట్లీ ఉంటే మార్షల్ ఆర్ట్స్ మరీ ఎక్కువ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు. ఈ సిరీస్లో టోటల్గా 4 parts అయితే వచ్చాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ 4th మూవీలో జెట్ లీ యాక్ట్ చేయలేదు. అసలు ఫస్ట్ మూవీ చూడండి ఎంత బాగుంటుందంటే, ఆ యాక్షన్ మామూలుగా ఉంటుంది అసలు. దాంతో అసలు కంపారిజనే లేదు ఈ మూవీకి. కొన్నిసార్లు అయితే ఓవర్ కాంప్లికేటెడ్గా ఉంటాయి, సమ్ టైమ్స్ సిల్లీ కామెడీ అక్కడక్కడ ఓకే. ఓల్డ్ మూవీ అయినా సరే సినిమాటోగ్రఫీ బాగుంది. తెలుగు డబ్బింగ్ కూడా లేటెస్ట్గా చెప్పినట్లయితే అనిపించింది. బీజియం కూడా యావరేజ్గా ఉంది. లైన్ డ్యాన్స్ కాంపిటీషన్లో క్లైమాక్స్ లైన్ డాన్సర్స్ బ్యాట్లు ఉంటుంది, అది మాత్రం బాగుంది. అదొక్కటే మూవీకి హైలైట్ అంతే. మరి యాక్టింగ్ గురించి మాట్లాడితే అక్కడ ఉండేది జెట్ లీ భయ్య. ఆయన ఏజ్ ఇప్పుడు 60 years. అందులో సగం కూడా అతని గురించి మాట్లాడడానికి అంత అనుభవం అయితే లేదు నాకు. ఫైనల్గా ఈ మూవీ స్టోరీ పరంగా ఓకే అనిపించినా సరే, యాక్షన్ పరంగా ఓన్లీ క్లైమాక్స్ తప్ప మిగతా అదంతా యావరేజ్గా అనిపించింది. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.